అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ వరిని నష్టపరుస్తున్న పాము పొడ తెగులు నివారణ. జీడి మామిడిలో అంటుకట్టే విధానం. యాసంగి మినుము పెసర సాగులో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. విజయనగరం జిల్లాలో సాగవుతున్న వరి విస్తీర్ణంలో దాదాపు 70% పైగా MTU 1121 రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పైరు కంకి దశలో ఉండగా పాము పొడ తెగులు కనిపిస్తోంది. హఠాత్తుగా మారుతున్న వాతావరణం, ఉక్కపోత పరిస్థితులు, మధ్య మధ్యన వర్షాలు పడడం తెగులు వ్యాప్తికి కారణమవుతున్నాయి. పాము పొడ తెగులు లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. మన విజయనగరం జిల్లాలో దాదాపు వరి పంటని ఒక 90,000 హెక్టార్లు అంటే 2,35,000 ఎకరాల వరకు కూడా సాగు చేయడం జరుగుతుంది. 70% వరకు కూడా MTU 1121 అంటే శ్రీధృతి అనే రకాన్ని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఇది మధ్యస్థ కాలక రకం అంటే 135 రోజుల్లో పంట కోతకు వచ్చే రకం కాబట్టి ఈ జిల్లాకు అనుకూలంగా ఉంది. కాబట్టి చాలామంది రైతులు ఈ రకాన్ని పండించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాతావరణం చూసుకున్నట్లయితే 1121 ఎక్కువగా ఉండటం మూలాన ఈ యొక్క పాము పొడ తెగులు అనేది ఎక్కువగా ఆశించి పంటని నష్టం చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే ఈ యొక్క వరి పంట దుబ్బు మొదటి భాగం నుంచి నీటి మట్టం పై భాగం నుంచి కూడా పాము పొడ ఆకారంలో మచ్చలు ఏర్పడి ఈ యొక్క మచ్చలు పూర్తిగా వ్యాపించి చేను మొత్తం ఎండిపోయినట్లు కనిపిస్తుంది. అయితే ఇదేంటంటే ప్రధానంగా మొదటగా ఏంటంటే గట్లు వెంబడి మొదట ప్రారంభమై అలాగా చుట్టూ వ్యాపించడం జరుగుతుంది. గట్ల మీద ఉండేటువంటి గడ్డికి ఈ యొక్క శిలీంధ్రం ఆశించి తెగులు రావడం మొదటగా జరుగుతుంది. కాబట్టి గడ్డిని లేకుండా కొంచెం క్లియర్గా చేసుకోవాలి. రెండోది అంటే పొటాష్ ఎరువును కూడా సకాలంలో వేయాలి. దమ్ములో దాదాపు 15 కేజీలు, అదేవిధంగా చిరుపొట్ట దేశంలో 15 కేజీలు వేస్తే ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి వచ్చి తెగులను తట్టుకునే విధంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది వచ్చిన తర్వాత ఒకవేళ మందుల విషయానికి వస్తే ఈ యొక్క హెక్సాకొనజోల్ అనే మందుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కానీ, లేదంటే ప్రోపికొనజోల్ అనే మందునైతే 1 మిల్లీలీటర్ నీటికి చెప్పుకొని కానీ, లేదంటే వ్యాలిడామైసిన్ అనే మందుని అయితే 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చెప్పుకొని కానీ కలిపి దుబ్బులన్నీ తడిచే విధంగా పిచికారి చేసుకుంటున్నట్లయితే దీన్ని సకాలంలో మనం నివారించుకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క 1121లో మనం ఈ సంవత్సరం ఎక్కువగా పొటాష్ లోపాన్ని కూడా గమనించడం జరిగింది. దీని నివారణకు మనం దమ్ములో పొటాష్ సిఫారసు చేస్తున్నప్పటికీ కొంతమంది రైతులు వేసుకోలేకపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా అంటే KRB మనకు అందుబాటులో ఉంది. ఇది 500 మిల్లీలీటర్లని తదుపరి సీజన్లోనైనా 1/2 లీటర్ మందుని 100 కేజీలు గత్తంలో కలుపుకొని దమ్ములో వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క చిరుపొట్ట దశలో పంటకి వేసే ఎరువుతో పాటు అంటే ఒక 20-25 కేజీల యూరియాతో పాటు ఒక 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అందించుకున్నట్లయితే ఈ పొటాష్ లోపాన్ని కూడా మనం సమర్థవంతంగా సవరించుకోవచ్చు.
ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోన్న తోట పంట జీడి మామిడి. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీరంలో జీడి తోటలు విస్తరించి ఉన్నాయి. అయితే మన రైతులు సాధిస్తున్న దిగుబడులు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిచ్చే తోట పంటల్లో రైతులు ముందుగా దృష్టి పెట్టాల్సిన అంశం అంటుమొక్కల ఎంపిక. అంటుమొక్కల కోసం రైతులు ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అంటుమొక్కలు నాసివైతే కొన్నిసార్లు చెట్లు కాపుకే రావు. ఫలితంగా పెట్టిన పెట్టుబడి, శ్రమ, విలువైన కాలమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. జీడి మామిడిలో తల్లి మొక్కల ఎంపిక పట్ల కాస్తంత అవగాహన ఉంటే రైతులే స్వయంగా అంటుమొక్కల ఉత్పత్తిని చేపట్టవచ్చు. తద్వారా నాణ్యమైన నారు మొక్కలను తక్కువ ఖర్చుతో చేసుకునే అవకాశం ఉంటుంది. జీడి మామిడిలో అంటుకట్టే విధానాన్ని తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం ఉద్యానవన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట సుబ్బయ్య. జీడి మామిడి వేసుకునేటప్పుడు మంచి రకాలను ఎంచుకొని దాన్ని మనం భూమిలో వేసుకుంటే దాని ద్వారా మనకి ఎక్కువ దిగుబడి వచ్చి అధిక ఆదాయం వచ్చేదానికి ఆస్కారం ఎంతైనా ఎక్కువగా ఉంటుంది. జీడి మామిడి నర్సరీలో ముఖ్యంగా ఫస్ట్ మనం విత్తన సేకరణ చేసుకోవాలి. ఈ విత్తన సేకరణ ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లేదా మే మంత్ వరకు చేసుకోవచ్చండి. విత్తన సేకరణ తర్వాత పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీంట్లో 2 భాగాలు ఎర్రమట్టిని, అదేవిధంగా ఒక భాగం వర్మీ కంపోస్ట్ను, ఒక భాగాన్ని బాగా చివికినటువంటి పశువుల ఎరువుని కలిపి తయారు చేసుకోవాలండి. ఈ విధంగా 1 టన్ను మిశ్రమానికి ఒక 5 కేజీలు వరకు మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవడం వల్ల దాని యొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా 2 నుంచి 3 కేజీల ట్రైకోడర్మా విరిడి కలుపుకోవడం వల్ల బాగా ఆరోగ్యంగా మొక్క పెరగడానికి ఉపయోగపడుతుంది. పాలీ బ్యాగ్ సైజ్ అనేది 6 x 9 ఇంచెస్ సైజులో ఉండాలి. దానిలో మొత్తం కవర్ అయ్యేంత వరకు నింపుకొని ఎత్తైన బెడ్ల మీద ఒకదాని వెంబడి నీట్గా ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలి. విత్తనాన్ని ఒక పెద్ద డ్రమ్ములో నీరు పోసుకొని ఇంచుమించు 24 నుంచి 48 గంటల వరకు నానబెట్టాలి. ఆ నానబెట్టిన క్రమంలో ఏదైతే కిందికి మునిగిపోయి ఉంటుందో ఆ విత్తనాన్ని మాత్రమే తీసుకొని మిగతా ఏదైతే విత్తనం బయట తేలుతుందో ఆ విత్తనాన్ని మనము తీసివేయాలన్నమాట. ఏదైతే మునిగిన విత్తనాన్ని తీసుకొని ఒక్కొక్క పాలీ బ్యాగ్లో ఒక్కొక్కటి మనము నాటుకోవాలి. ఆ విధంగా నాటుకున్నటువంటి 15 రోజుల తర్వాత మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. 45 రోజుల నుంచి 60 రోజులకి మనకు అంటు కట్టుకోవడానికి తయారవుతాయి. ఈ విధంగా మొత్తం పెంచినటువంటి మొక్కని వేరు మూలం అంటారు. రెండో స్టెప్ ఏంటంటే తల్లి మొక్కలు ఎంచుకోవడం. ముందు ఆ యొక్క తల్లి మొక్కల మీద మించుమించు 2-3 సంవత్సరాల నుంచి మనకి పరిశీలన ఉండాలి. అవి కరెక్ట్గా ప్రతి సంవత్సరం సరైన క్రమంలో దిగుబడి ఇస్తుందా లేదా, అదేవిధంగా తెగుళ్లను, పురుగులను, ఉధృతిని తట్టుకునే విధంగా ఉండాలి. పిక్క సైజు బాగుండాలి. ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నటువంటి అన్ని తల్లి మొక్కను మనం ఎంచుకోవాలి. ఒక 15 రోజుల ముందు మనం తల్లి మొక్కలను ప్రీక్యూరింగ్ చేసుకోవాలి. చివరన్నటువంటి చిన్న చిన్న కొమ్మలు నిటారుగా ఉంటాయో అటువంటి మాటను ఎంచుకోవాలి. కత్తిరించుకొని తీసుకొచ్చిన తర్వాత వేరుమూలాన్ని ఒక వి షేప్లో, వెడ్జ్ ఆకారంలో కట్ చేయాలి. కట్ చేసినటువంటి కొమ్మలో ఇమిడే విధంగా మనము ఏదైతే తల్లి మొక్క నుంచి తీసుకొచ్చినటువంటి సయాన్ని కూడా అదేవిధంగా వి షేప్లో 2 పైపులా కట్ చేసి దాని రెండింటిని అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత ఆ సీట్ ద్వారా టైట్గా కట్టేయాలి. మనము యథావిధిగా దాన్ని బెడ్ల మీద ఉంచుకోవాలి. ఆ విధంగా మీరు చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి చిగుళ్ళు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్కసారి చిగుళ్ళు వేరుమూలం మీద చిన్న చిన్న చిగుళ్ళు వస్తుంటాయి. అటువంటి చిగుళ్ళని ఎప్పటికప్పుడు సమయానుకూలంగా తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే త్వరగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. చిగుళ్ళు రావడానికి ఇంచుమించు 10 నుంచి 15 రోజుల లోపు మీకు తెలిసిపోతుందండి. ఈ నర్సరీలో చేపట్టవలసినటువంటి సస్యరక్షణ పద్ధతులు కానీ విషయానికి వచ్చినట్లయితే బ్లైటాక్స్ ప్రతి వారానికి ఒకసారి స్ప్రే చేయించుకోవాలి. అదేవిధంగా ప్రతి 10 రోజులకు ఒకసారి మోనోక్రోటోపాస్ 1.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని దాంతోపాటు 1.5 గ్రామ్ సాఫ్ పౌడరు ఆ రెండింటిని మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనం ఆరోగ్యవంతంగా మనము అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు 3/19 ఒక 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు 1 లీటర్ నీటికి కలుపుకునేసి 5 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా మొక్క నాటుకోవడానికి అందుబాటులోకి వస్తుంది. తొలకరి, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లో సాగు చేసే స్వల్పకాలిక అపరాల పంటల్లో ప్రధానమైనవి మినుము, పెసర. యాసంగి పంటగా మెట్టలో విత్తడానికి అక్టోబర్ మాసం అనుకూలం కాగా మాగాణులో నవంబర్, డిసెంబర్ మాసాల్లో విత్తుకుంటారు. విత్తిన 60 రోజులకి పెసర, 80 నుంచి 90 రోజులకు మినుము పంటలు అందివస్తాయి.
తొలకరితో పోలిస్తే రబీలో చీడపీడలు తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రైతులు సాగు ప్రారంభించే ముందే మేలైన రకాలను ఎంచుకోవడం, సాగు మెలకువల పట్ల అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. యాసంగి మినుము, పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. ప్రస్తుతము మనకు స్వల్పకాలిక అపరాల పంటలైన పెసర, మినుము లాంటి పంటలు వేసుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయము. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా మనము పెసర, మినుము పంటలను విత్తుకోవచ్చు. ఈ పెసర, మినుము పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే కొన్ని సూచనలు గమనించాలి. ముఖ్యంగా రకాల ఎంపిక. ఈ రకాల ఎంపిక చూసుకున్నట్లయితే యాసంగిలో మనకు పల్లాకు తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పల్లాకు తెగులను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవాలి. పెసరలో అయితే WGG 42 యాదాద్రి అనే రకం కానీ, MGG 351 శ్రీరామ్ అనే రకం కానీ, కొద్ది వరకు పల్లాకు తెగులను తట్టుకునే MGG 295 లాంటి రకాలను ఎంచుకోవాలి. ఈ పెసర్లో ఈ రకాలన్నీ కూడా 60 నుంచి 60 రోజుల కాల వ్యవధితో 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్న రకాలు. ఇక మినుము విషయానికి వస్తే మినుములో పల్లాకు తెగులను తట్టుకునే రకాలైన PU 31 కానీ, LBG 752 కానీ, LBG 787 కానీ, లేదా ఈ మధ్య కాలంలో విడుదల కాబడిన TBG 104 కానీ, GBG 1 ఇటువంటి రకాలను ఎంచుకోవాలి. ఇక ఈ రకాల్లో PU 31 అనే రకము గింజ అంత మిరవదు. మిగిలిన రకాలు మెరిసే స్వభావం ఉన్న రకాలు. కేజీ విత్తనానికి ఇమిడాక్లోపిరిడ్ కానీ 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్తో కానీ విత్తన శుద్ధి విధిగా చేసుకోవాలి. సారవంతమైన నేలలు ఎంచుకోవడంతో పాటు 4 నుంచి 5 సార్లు నీటి తడులు ఇచ్చే సామర్థ్యం ఉన్న పొలాలను, అటువంటి భూములను ఎంచుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. యాసంగిలో సాల పద్ధతి ద్వారా, అంటే సాలుకు 30 సెంటీమీటర్లు, మొక్కకు 15 సెంటీమీటర్లు ఉండేటట్లు ఎడంతోని ఎకరాకు 1,33,333 మొక్కలు ఉండే విధంగా విత్తుకోవాలి. సమగ్ర పోషక యాజమాన్యము పాటించినట్లయితే మనకు అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. చివరి దుక్కిలో 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. అలాగే పైపాటిగా 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంను ఇచ్చే ఎరువులు అంటే 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ, లేదా 50 కిలోల DAP రూపంలో కానీ పోషకాలను చివరి దిక్కులో వేసుకోవాలి. వీటితో పాటు 200 కిలోల పశువుల ఎరువుకు 2 కిలోల పాస్పోబ్యాక్టీరియం పట్టించి చివరి దిక్కులో వేసుకోవడం ద్వారా భూమిలో స్థిరీకరించే భాస్వరాన్ని మొక్కలకు అందజేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు రైజోబియం 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం ద్వారా కూడా అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నిండి పూత సమయంలో మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా దిగుబడులు పెంచుకోవచ్చు. ఇక కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే విత్తిన 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి తగు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. విత్తిన 25 రోజుల తర్వాత ఎప్పుడైతే కలుపు 2 ఆకుల దశలో, లేత దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత 30 రోజులప్పుడు, 45 రోజులప్పుడు ఒకసారి అంతర్కృషి చేసుకోవడం ద్వారా కూడా కలుపును నివారించుకోవచ్చు. తొలి దశలో వచ్చే కీటకాలను గుర్తించడము, వాటిని ఎప్పటికప్పుడు నివారించుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ముఖ్యంగా జిగురు పసుపు అట్టలు, నీలిరంగు పసుపు అట్టలు ఎకరాకు 12 చొప్పున పెట్టుకున్నట్లయితే తెల్లదోమ, తామర పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే వాటి నివారణకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి, ఎసిటామిప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి,
థయోమిథాగ్జామ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి 10 రోజుల వ్యవధిలో మార్చి పిచికారీ చేయడం ద్వారా తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగును నివారించుకోవచ్చు. అలాగే పూత దశలో మనకు మారుగా మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మొగ్గ దశలోనే వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి తొలిసారి పిచికారీ చేయడం ద్వారా ఈ ఆకు చుట్టు పురుగు తల్లి పురుగు ఏవైతే పెట్టిన గుడ్లు ఉన్నాయో అవి పదుగనీయకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మారుకా మచ్చల పురుగు ఆకు గూడు చుట్టు పురుగు గనక ఉధృతి ఎక్కువగా గమనించినట్లయితే ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ లేదా క్లోరాంత్రినిప్రోల్ దీనిలో ఏదైనా మందును 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మార్చి పిచికారీ చేయడం ద్వారా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించుకోవచ్చు. నీటి తడుల విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడు కూడా పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా 2 కీలక నీటి తడులు ఇచ్చుకునే వెసులుబాటు చేసుకోవాలి. మొగ్గ దశలో ఒక తేలికపాటి తడి, అలాగే కాయ గట్టిపడే దశలో ఇంకొక తేలికపాటి తడి ఇవ్వడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు. సమగ్ర యాజమాన్య పద్ధతులతో పాటు సరైన సంఖ్యలో మొక్కలు ఉండేలా చూసుకొని గమనించినట్లయితే మనకు అధిక దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో రైతాంగం అల్లాడుతున్నారు. ఈ పాటికే సాగు పనుల్లో నిమగ్నమై ఉండాల్సిన రైతులు ఇంకా వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఈ జిల్లాలో లేట్ ఖరీఫ్ అమలవుతుంది. వర్షాధారంగా సాగు చేసే రైతాంగానికి ఈ ఏడాది వాతావరణం ఆశానిపాతంగా తయారయింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 మండలాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. అధిక ఎండలు, వేడి గాలులతో మొక్కజొన్న, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసాం కానీ వాతావరణం సరిలేదయ్యా. మొక్కజొన్నకే వేసేటప్పుడు పుల్లు పొదును లేదు. ఆ నడుములో ఒక నెల అట్టట్టుండి కండికి వచ్చాక సెగ్గాలైపోయింది. అది సరిలేదు. విత్తనాల్లో కూడా కొన్ని పాల్ట్ అంటున్నారు. అన్నీ సానుపాకం లేదు. ఇప్పటికేం లెక్కలేదు కాదు వర్షాలు. మొక్కజొన్న అయితే వాతావరణం కూడా సరిలేదు. వాన కూడా సరిగా భూమి మీద నుంచి నీళ్లు పారగొట్టిన లేక కండి కూడా సరిగా తీయటం. వాతావరణం టబుల్ అంటున్నారు. వర్షాలు ఇప్పటికేం భారీ పొదునేమి లేదు. ఏదో కాసిన ఒక అరపొదును పడిద్ది, మళ్ళీ ఎండాగాలి ఇస్తుంది. మిరప అయితే మొక్కలు ఎక్కువ సత్తనాయి. ఈ బెట్టకు కూడా మేము 3 ఎకరాలు మిరప వేసాము. మొక్కలు ఎండాగాలికి సత్తానే ఉంది. సాగర్ కాలువ సెప్టెంబర్ మొదటి వారంలో విడిచిపెడతారని రైతులు ఆశగా ఎదురుచూశారు. అయితే అక్టోబర్ మొదటి వారం వచ్చినా శివారు భూములకు నీరందని దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా తాళ్లూరు, దర్శి, ఒంగోలు, ప్రత్తిపాడు, సింగరాయికొండ, టంగుటూరు, కొండేపి, సంతనూతులపాడు, తత్తర మండలాల్లో సాగునీటి సమస్య తలెత్తింది. వరితో పాటు మిరప, పొగాకు, కంది, వేరుశెనగ, శనగ పంటలు వేసిన సాగుదార్లు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువ నీళ్లు ఏదో ఒక లెవెల్గా అట్టి పెట్టరు. ఏదో కొంత ఒప్పుకోగానే గుళ్ళకమ్మకు వదిలేస్తారు. మా కాలువకేమో నీళ్ళు రావు. ఏమో ఎండబెట్టుకోవాల్సి వస్తుంది. నీళ్ళు వస్తాయి 7 నాట్లకి ఇస్తాము అని అంటేను మేము ఆశపడి నార్లు పోసుకున్నాం. నార్లు పోసుకుంటే ఇప్పుడేమో నీళ్ళు ఒక లెవెల్ కట్టి పెట్టకుండా కొంత ఏమో గుళ్ళకమ్మకు వదిలిపెట్టడం, కొన్ని కాలువకు వదిలితేనేమో అదేమో అలిగాని లోతాయా, నీళ్ళు ఏమో ఎక్కకపోతాను. బెరుగా ఉంటే కానీ మాకు నీళ్ళు ఎక్కువ. మరి మాకు ఈ పంటలు ఎట్టబండాలనేది ఏమీ అర్థం కాల. ఏదో దయచేసి కట్టలో వాటర్ కొంచెం కష్టంగానే ఉంది. బోర్లు ఏం పెరగల. అయితే అల్లవగా పడే కాడ పడ్డాయి. ఇక్కడేం పడలా. ప్రకాశం జిల్లా అనేదే పడలా. ఎప్పుడో పొద్దున వాన, ఎండిపోయే టైంలో కొంచెం వాన, అంత తప్పితేమీ లేదు. ఆ పంటలో కొంచెం ఇబ్బందిగానే ఉంది. సాగర్ నీళ్ళు కొంచెం వాటర్ బాగా వస్తే బాగుంటుంది. పైపొచ్చి మాకు ఈ చెరువు ఉంటే చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం రైతులకి ఈ వర్షాభావం తీరని లోటు, పూర్తిగా మైనస్లో ఉంది వర్షాభావం. ఇక్కడ సాగర్ వాటర్ కూడా అంతంతగానే వస్తున్నాయి. రైతుల పరిస్థితి మరీ దయానీయంగా మారింది. మొక్కజొన్న, పొగాకు, వరి ఈ ఎక్కువగా వేస్తారండి. ఈ నెలలోనే కొంచెం వాన పడింది. ఇప్పుడు దాకా వర్షం లేదు. ఈ వర్షం లేక రైతుల పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉంది. దానికి తోడు గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయి ఈ సాగర్ నీళ్ళు కూడా పూర్తిగా నడపడం లేదు. ఈ సాగర్ వాటర్ అయినా పూర్తిగా మనకు కొంచెం అందుబాటులో వస్తే కొంచెం గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు కొంచెం పికప్ అయితే వరైనా నెక్స్ట్ నాటుకోవడానికి ఇబ్బంది ఉండదండి. సాగునీరంతగా పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి సాయం అందించాలంటూ రైతులు కోరుతున్నారు.
ఉప్పు తయారీలోనే కొన్ని తరాలుగా జీవనం సాగిస్తున్నా ఏటికేడు కష్టాలు పెరుగుతున్నాయే గాని తమకు ఎలాంటి మిగులుబాటు రావడం లేదంటూ నెల్లూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కావలి, అల్లూరు, ముత్తుకూరు వరకు ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో రైతులు 100 ఏళ్లకు పైగా ఉప్పుని తయారు చేస్తున్నారు. ఉప్పు పరిశ్రమపై 10,000 మంది చిన్నకారు రైతులు ఆధారపడి జీవనం చేస్తున్నారు. 200 గ్రామాల్లో రైతులు వారి భూముల్లో ఉప్పును తయారు చేసి అమ్ముకుంటున్నారు. అయితే ఎంత కష్టపడి ఉప్పును తయారు చేసినా గిట్టుబాటు కాని పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉప్పు రేట్ ఏమో దారుణంగా ఉంది. రైతులకి కూడా గిట్టుబాటు కావట్లా. ఎందుకంటే ప్రొడక్షన్ కూడా తక్కువ వస్తుంది వర్షాల మూమెంట్ బట్టి. కానీ వ్యాపారస్తులు మాత్రం బాగా సంపాదించుకుంటున్నారు. 100 క్వింటాలకు వచ్చి 2.5 బస్తా తీసుకెళ్తున్నారు. అంటే పొటాష్ అంటే దాన్ని 50 కేజీల లెక్క వాళ్ళు అమ్ముకుంటున్నారు. మాకు వచ్చి అది 40 కేజీలకే ఇస్తున్నారు. ఎకరాకు వచ్చి దాదాపు ఒక 30 నుంచి 40 వేలు ఖర్చు అవుద్ది, లేబర్ ఖర్చు. దిగుబడి అంటే రేటు ఉంటే బాగానే వస్తుంది. ఒక ఎకరాకు వచ్చి 1 లక్ష రూపాయల దాకా వస్తుంది. వాటర్ డిగ్రీ శాతం ఎక్కువ ఉంటే ఉప్పు బాగా వస్తుంది. అట్లా కాకుండా ఈ ఏరియాలో ఉండేదంతా చాలా తక్కువ ఉప్పు శాతం ఉండే వాటర్ ఇవన్నీ కనుక చాలా తక్కువే వస్తుంది ఉప్పు. కిలో కనీసం ఒక 7-8 రూపాయలు ఉంటే లాభం వస్తుంది. అట్లాంటిది ఇక్కడ కిలో 2 రూపాయలు 3 రూపాయలు పడుతుంది. దాదాపు ఒక 8 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి దీని మీద. అదే డలార్లు చూస్తే మా దగ్గర ఏమో 2 రూపాయలు 4 రూపాయలు కొంటుంటే వాళ్ళు ఏమో 10 రూపాయలు లెక్కన అమ్ముతుంటాయి. కొద్దిగా వస్తే వాళ్ళు వచ్చిన అడిగిన రేటుకి ఇయ్యడం. మా ఎకరాకి 50 వేలు దాకా అయిపోద్ది. ఇప్పుడు కూడా ఏడొచ్చిందని సంవత్సరం అసలు వానలు అయిపోయి ఎప్పుడు చూసినా. మే నెల నుంచి వానలు అయిపోయి ఇంకా మాకేం రావడం. గవర్నమెంట్ రొంత పట్టించుకుంటే మా పోటీ వాళ్ళకి రొంత ఉప్పు రేట్లు పెంచుతాయని ఇంకేం లేదు. ఇక్కడి పొలాలు ఉప్పు తయారీకి తప్ప దేనికి పనికిరావు. దీంతో ఉప్పు తయారీనే వీరికి జీవనాధారంగా మారింది. సాధారణంగా మిగతా కాలాల కంటే వేసవి కాలంలో 3 రెట్లు ఉప్పు దిగుబడి ఉంటుంది. ఈసారి అధిక వర్షాలతో సరైన ఉప్పు దిగుబడులు కూడా తీయని పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. దిగుబడి తగ్గినప్పుడు ధర పెరుగుతుందనుకుంటే వ్యాపారులు కిలోకు 2 నుంచి 3 రూపాయల మధ్యే కొనుగోలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. రేట్లు రేవు. మే నెల నుంచి ఆగిపోయి ఉన్నాయి వర్షాల దెబ్బ. కరెంటు బిల్లులు చూస్తే బాగా వస్తున్నాయి. పెట్టుబడులు అయితే జాస్తి అయిపోయినాయి. కానీ రేట్లు అయితే మాత్రం ఎంత అడిగితే $1 అంత ఇవ్వాలి. అది గవర్నమెంట్ ఏదో ఒకటి మాకు ఆదరవు చూపించాలి. వర్షం వల్ల నష్టాలు జరుగుతున్నాయి. నీళ్ళు వాతావరణం బాగాలేవు. బోర్లు కిలో వచ్చి 5 రూపాయలు అమ్మితే గిట్టుబాటు అవుతుంది. 2.5 రూపాయలు లెక్కన కొంటున్నారు వాళ్ళు. మాకు చాలా నష్టం వస్తుంది. వాళ్ళు ఎంత కడిగిన ఇవ్వాల్సిందే. అంత కొనేవాళ్ళు లేకపోయినా వాళ్ళే వచ్చి కొనేది. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మామూలుగా ఈ వర్షాలు పడి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గవర్నమెంట్ ఏది మాకు సహాయం చేయటం లేదు. మా రోడ్లు పోవటానికి చాలా అధ్వానంగా ఉన్నాయి. కనీసం మేము కూలి చేసుకునే వాళ్ళు లారీ బారీ వచ్చి పట్టుకుందామన్నా రోడ్డు సరిగ్గా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు కింట 300గా అమ్మితే గిట్టుబాటు అవుతుంది. ఉప్పు తయారీకి కూలీల ఖర్చు అధికంగా ఉంటున్నందున కిలోకు 5 నుంచి 7 రూపాయలు ఉంటేనే గిట్టుబాటవుతుందని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.